హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు నేర్చుకోబోయే చాప్టర్ ఏంటంటే ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఇది 7th క్లాస్లో మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద చాప్టర్ అనమాట. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఇచ్చాను, మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. కమింగ్ టు మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్స్లో టైప్స్ ఉన్నాయని చెప్పాం కదా, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేసి. దాని మీద ఒక వీడియో అయితే చేశాను, అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి, అర్థమవుతుంది. సో మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంకొక ప్రాపర్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుంది, రెండు సేమ్ ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఒక ఫ్రాక్షన్ ప్లస్ ఒక హోల్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే డివిజన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా మనం చెక్ చేస్తాం. అలాగే డెసిమల్స్లో కూడా మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ నెంబర్స్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ నెంబర్స్ అయితే మనం అయితే ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో మనం బిఫోర్ గోయింగ్ టు మెయిన్ టాపిక్, మనం ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. వెన్ యూ మల్టిప్లై టు ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ ద రిజల్ట్ ఆల్వేస్ స్మాలర్ దాన్ బోత్ అనేది క్వశ్చన్. ఇక్కడ అంటే అర్థం ఏంటంటే, రెండు ప్రాపర్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఈ మనం ఏవైతే ఫ్రాక్షన్స్ తీసుకున్నామో వాటికంటే చిన్నదా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనం ఇది ఎలా చేస్తామంటే, ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏందో తెలియాలి మనకి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏమంటే, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే చిన్నగా ఉన్నప్పుడు వాటిని మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇక్కడ మనకి తీసుకుంటే 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నా, ఒకటేమో 2/3 ఇంటూ 4/5 అయితే తీసుకున్నా. ఇక్కడ ఇవి ఎలా మల్టిప్లై చేస్తామంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ అయితే చేస్తాం. 2 × 4 8, 3 × 5 15 అనమాట. ఇప్పుడు మనం ఈ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, ఈ రిజల్ట్ అంటే 8/15 వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో స్మాలర్ దాన్ బోత్ అంటే ఈ రెండిటికంటే ఇది చిన్నదా అని క్వశ్చన్. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఇక్కడ 2/3ని 8/15తో కంపేర్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ 8/15 ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా లేవు. సో మనం డినామినేటర్ని ఈక్వల్గా ఎలా చేసుకోవాలనేది మనం 6th క్లాస్ ఫ్రాక్షన్స్ వీడియోలో అయితే మనం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోసారి చూద్దాం. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ కావాలంటే ఇక్కడ 3 × 5 చేయొచ్చు. డినామినేటర్లో 3 × 5 15 అవుతుంది కాబట్టి. సో డినామినేటర్లో మనం ఇంటూ 5 చేస్తే న్యూమరేటర్లో కూడా ఇంటూ 5 చేయాలి. సో 2 × 5/3 × 5. ఇక్కడ రాస్తున్నాను నేను. 2 × 5 10, 3 × 5 15. ఈ 8/15తో మనం కంపేర్ చేస్తాం. ఇక్కడ డినామినేటర్లు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏది ఎక్కువ ఉంటే అదే పెద్ద ఫ్రాక్షన్ అని చెప్పవచ్చు. సో 10/15 అనేది 10/15 అనేది 8/15 కంటే పెద్దది. సో ఈ రిజల్ట్ దీనికంటే అయితే తక్కువ, స్మాలర్ అని చెప్పవచ్చు. ఇక్కడ స్మాలర్ ఉంది. 10/15 అంటే ఏంది, 2/3 కదా, ఇక్కడి నుంచే మనం చేసాం. సో 10/15 అనేది పెద్దది, 8/15 అనేది రిజల్ట్ ఏదైతే ఉందో అది స్మాలర్. ఇప్పుడు 4/5 అండ్ 8/15 చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్తో చెక్ చేద్దాం. ఇక్కడ 4/5, ఈ 5ను కూడా ఈ డినామినేటర్, రిజల్ట్లో ఉన్న డినామినేటర్ 15 కాబట్టి దీంతో ఈక్వల్ చేయడానికి ట్రై చేద్దాం. 5 × 3 15 అవుతుంది. సో డినామినేటర్లో 3తో మల్టిప్లై చేస్తాం కాబట్టి న్యూమరేటర్లో కూడా 3తో మల్టిప్లై చేస్తాం. సో 4 × 3 12, 5 × 3 15. ఈ 12/15ని 8/15తో కంపేర్ చేయాలి. సో ఇక్కడ డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో పెద్దది 12 కాబట్టి 12/15 అనేది పెద్ద ఫ్రాక్షన్ 8/15 కంటే. ఈ 12/15 ఎక్కడి నుంచి వచ్చింది, 4/5 నుంచి వచ్చింది. సో మనం దీని నుంచి ఏం చెప్పచ్చు, ఈ ఫ్రాక్షన్ కన్నా కూడా ఈ రిజల్ట్ స్మాలర్. సో దీనికి ఓవరాల్గా ఆన్సర్ ఏమంటే ఎస్ అనేది దీనికి ఆన్సర్. మనం సింపుల్గా లాజిక్గా ఆలోచిస్తే ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ అనేవి <1 ఉన్నాయి. ఈ ఫ్రాక్షన్స్ అనేవి 2/3 అనేది <1, 4/5 అనేది కూడా <1. మరి ఈ <1ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వచ్చే రిజల్ట్ దీనికంటే తక్కువ ఉంటుంది. ఫ్రాక్షన్స్లో కానీ డెసిమల్స్లో కానీ మనం ఆన్సర్ని అండర్స్టాండ్ చేసుకోకూడదు, రూల్ అనేది అర్థం చేసుకోవాలి. ఈ 2/3 అనేది <1, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్లో 2/3 అనేది <1, ఇక్కడ 4/5 అనేది కూడా <1. సో ఈ ఇట్లా <1 ఏవైతే ఫ్రాక్షన్స్ తీసుకుంటామో వాటి నుంచి వచ్చే ఆన్సర్ వీటికంటే చిన్నగా ఉంటుంది. ఇది రూల్, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాగా 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఆ ఫ్రాక్షన్స్ కన్నా పెద్దదా చిన్నదా, 2 హోల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఫ్రాక్షన్స్ దానికంటే వచ్చే రిజల్ట్స్ కంటే చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా లేకుంటే ఈక్వల్గా ఉంటుందా.
ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ది ఏమంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్. ఇక్కడ 5 అనేది హోల్ నెంబర్ కదా, ఈ 5ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తున్నాం. 5 ఇంటూ 1/3 ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ 5 ఉంది ఇంటూ 1/3 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక హోల్ నెంబర్ ఉన్నప్పుడు ఈ హోల్ నెంబర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ 5 ఇంటూ 1, ఇక్కడ 3 డినామినేటర్ ఏదైతే ఉందో అట్లనే అదే డినామినేటర్లోనే పెట్టుకుంటాం. సో 5 ఇంటూ 1 5/3 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇది కూడా 5 ఇంటూ 2/3 ఉంది కదా, దీన్ని ఎలా చేస్తామంటే 5 ఇంటూ 2/3 కదా, సో దీన్ని 5 ఇంటూ 2 డినామినేటర్లోది సేమ్ అలానే పెట్టేస్తాం. 5 ఇంటూ 2 10, 10/3 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ 5 ఇంటూ 3/2, ఇది ఇక్కడ హోల్ నంబర్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని చూస్తున్నాం. ఇక్కడేమో హోల్ నెంబర్ ఇంటూ ప్రాపర్ ఫ్రాక్షన్స్ని ఈ రెండిట్లో చూస్తాం. ఇక్కడ హోల్ నెంబర్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని అయితే మనం చూస్తున్నాం. 5 ఇంటూ 3/2, ఇక్కడ సేమ్ ప్రాసెసే. 5 ఇంటూ న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాం, 5 ఇంటూ 3 బై డినామినేటర్ని అట్లనే చేస్తాం. 15/2 వచ్చింది. సో ఇక్కడ ఫోర్త్ది ఏం చూస్తున్నామంటే ఒక హోల్ నెంబర్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే చూస్తున్నాం. ఇక్కడ 5 ఇంటూ 4 3/2 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఎలా మార్చుకోవాలనేది అయితే మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డినామినేటర్ని ఈ హోల్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీంతో అసలు మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ 4 8, దీన్ని ఈ 8 వస్తుంది కదా, ఈ ఆన్సర్ని ప్లస్ న్యూమరేటర్ని యాడ్ చేస్తాం. సో 8 + 3 11/2 అనమాట. 5 ఇంటూ 11/2. సో ఎప్పుడైనా సరే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా ఎలా మార్చాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్స్గా ఎలా మార్చాలి అనేది మనకు 6th క్లాస్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్లో అయితే మనం చెప్పడం జరిగింది. అది మనకి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏపీ క్లాస్ 6 ఫ్రాక్షన్స్ కంప్లీట్ చాప్టర్ అనే ఒక ప్లేలిస్ట్ అయితే మనం క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ మనకి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్కి, ప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనే ప్రాసెస్ అయితే అక్కడ చెప్పాను. చూడండి, ఇక్కడ 5 ఇంటూ 11/2, ఇక్కడ 5 ఏదైతే ఉందో హోల్ నెంబరు అది న్యూమరేటర్తో మనం మల్టిప్లై చేస్తాం. సో 11 ఇంటూ 5 బై ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి అది 2 అలానే పెడతాం. సో 11 ఇంటూ 5 55/2 అనేది అయితే ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్ యాజ్ అన్ ఆపరేటర్ ఆఫ్ అంట. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండి. ఇక్కడ 2/3 ఆఫ్ అంటే ఇంటూ 3, ఈ హోల్ పార్ట్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తున్నాం. 2 ఇంటూ 3/3, 2 ఇంటూ 3 6/3. ఇక్కడ ఆన్సర్ 3 మనం కొట్టేయాలనుకుంటే కొట్టేయచ్చు. 3 ఇంటూ 2 3 ఇంటూ 2 6 కాబట్టి 2 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 2/3 4, ఇది మీరే చేయండి. 2/3 ఇంటూ 4 అనమాట, అంతే. 2 ఇంటూ 4 8 అవుతుంది. 8/3 అనేది అయితే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ బై ఏ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ ఎలా మల్టిప్లై చేస్తాం అనేది అయితే మనం ఇక్కడ చూద్దాం. దీంట్లో ఫస్ట్ది అయితే ఒక ఫ్రాక్షన్ 1/2, ఇంకొక ఫ్రాక్షన్ 2/3. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ న్యూమరేటర్లు ఏవైతే ఉంటాయో రెండు ఫ్రాక్షన్స్లో అవి రెండు మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ 2 2, ఇక్కడ 2 ఇంటూ 3 డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేస్తాం. సో 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 6 అనమాట. మనం కొట్టేయాలనుకుంటే 1 2 1 2 3 1/3 అనేది అయితే ఆన్సర్. ఇట్లా మనం మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఒక ఫ్రాక్షన్ని ఎలా మల్టిప్లై చేస్తాం అనేది చూస్తాం. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ 3 1/4ని మనం ఫస్ట్ ఏంగా మార్చాలంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలన్నమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చాలంటే ఈ డినామినేటర్ని ఈ హోల్ పార్ట్ని మల్టిప్లై చేయాలి. సో 4 ఇంటూ 3 12. ఈ 12 వచ్చిన రిజల్ట్ ఏమైతే ఉందో అది న్యూమరేటర్తో మనం యాడ్ చేసుకుంటాం. సో 4 ఇంటూ 3 12 ప్లస్ 1 13/4, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని 3 1/4 నుంచి వచ్చిన ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని ఇంటూ ఇక్కడ మనకి ఇంకో ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అక్కడ 1/3తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 13 ఇంటూ 1, ఇక్కడ డినామినేటర్ ఇంటూ డినామినేటర్ 4 ఇంటూ 3. సో 13 ఇంటూ 1 13, 4 ఇంటూ 3 12 అయితే ఆన్సర్ మనకు. వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది చూసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఇది టెక్స్ట్ బుక్ పరంగా చెప్తున్నాను,
మనం లాజిక్ అప్లై చేద్దాం, మనకి వేరేలా వస్తాయి ఆన్సర్స్. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ బిగ్గర్ దాన్ ఈచ్ ఆఫ్ ది హోల్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న స్టేట్మెంట్స్ అండి. ఈ 1 2 3 4 అనేవి ఇవి నిజమా కాదా అనేది అయితే మనం చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్నది సమాచారం నిజమా కాదా అనేది అయితే మనం చూద్దాం. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్, ఇక్కడ 2 × 3 ఉంది కదా, 2 × 3 ఎంత 6 కదా. ఈ 6 అనేది బిగ్గర్ దాన్ ఈచ్ ఆఫ్ ది హోల్ నెంబర్, ఈ 2 హోల్ నెంబర్స్ కంటే పెద్దది అని ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే ఇక్కడ 2 అనేది లెస్ దాన్ 6 కదా. సో 6 అనేది రిజల్ట్ ఈ హోల్ నెంబర్కి అయితే పెద్దది. నెక్స్ట్ 3 కూడా లెస్ దాన్ 6 కదా. ఈ రిజల్ట్కి 3 కూడా, ఈ రిజల్ట్ అనేది 3కి ఇక్కడ ఉన్న ఇంకో హోల్ నెంబర్కి కూడా పెద్దది అనమాట. ఇదే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్. జనరల్గా ఇచ్చుంటారు, బట్ ఇది ఆల్వేస్ కరెక్ట్ అంటే రాంగ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక హోల్ నెంబర్ అయితే మనం తీసుకుంటున్నాం. 2 × 3 కాకుండా నేను 1 × 3 తీసుకుంటా. 3 వచ్చింది. ఈ 3 అనేది 1 కంటే పెద్దది, అగ్రి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంకో 3 ఉంది కదా, ఈ 3 అనేది 3 కంటే పెద్దదా కాదు కదా. సో ఆల్వేస్ అనేది తప్పు. ఒకవేళ టెక్స్ట్ బుక్లో ఆల్వేస్ అనే పదం ఉంటే ఈ స్టేట్మెంట్లో అది రాంగ్ అని మనం చెప్పేసుకోవచ్చు. బట్ అక్కడ మనకి జనరలైజ్ చేసి ఇచ్చాడు. 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ స్టేట్మెంట్స్ జనరలైజ్ చేసి ఇచ్చాడు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 0 × 2 తీసుకుంటున్నా. 0 వచ్చింది. 0 కంటే పెద్దదా కాదు. 2 కంటే పెద్దదా అసలు కాదు. సో మనం డీప్గా ఆలోచించాలి. టెక్స్ట్ బుక్లో ఏది ఉంటే అది ఆలోచించకూడదు. మనం వేరే కాంబినేషన్స్ కూడా ట్రై చేసి ఆలోచించాలి. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే అది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నది ఇవ్వడు కదా, మనం డీప్గా వెళ్ళాలి, లాజిక్స్ అప్లై చేయాలి. సో ఫ్రాక్షన్స్ డెసిమల్స్ అంటేనే లాజిక్ అప్లై చేయాలి. మనం ఆన్సర్ని కాదు చూడాల్సింది, జస్ట్ మనం లాజిక్ని అప్లై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్రాపర్ ఫ్రాక్షన్స్ లెస్ దాన్ ఈచ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ అని అంటున్నాడు. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంది, న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ 1/2 × 2/3 ఎలా మల్టిప్లై చేయాలో తెలుసు. 1/2 × 2/3 అంటే పైన న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 1 × 2 2 × 3 6 2/6 అనేది అయితే ఆన్సర్ వచ్చింది కదా. దీన్ని మనం సో ఈ 2/6ని 1/2తో ఫస్ట్ కంపేర్ చేద్దాం. ఈ 1/2 డినామినేటర్ 6 వచ్చేలా చేసుకోవాలంటే 2 × 3 పైన కూడా 1 × 3. సో 1 × 3 3, 2 × 3 6. ఈ 3/6 అనేది 1/2 నుంచి వచ్చింది. ఈ 3/6 ఈ 2/6ని కంపేర్ చేస్తున్నాం. సో డినామినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్ కంపేర్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇది పెద్దది అంటే ఈ రిజల్ట్ అనేది చిన్నదనమాట, దీనికంటే చిన్నది, లెస్ దాన్ అని చెప్తున్నాడు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఇక్కడ 2/3 ఇంకో ఫ్రాక్షన్ ఏంది మనకి 2/3 కదా. ఈ 2/3లో కింద డినామినేటర్ 6 వచ్చేలా చేసుకోవాలంటే 3 × 2. సో పైన కూడా × 2 చేయాలి కాబట్టి 2 × 2. సో 4/6 అనేది 2/3 నుంచి వచ్చింది. ఈ 4/6ని 2/6తో కంపేర్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్ కంపేర్ చేస్తే సరిపోతుంది. 4 అనేది గ్రేటర్ దాన్ 2 కాబట్టి 4/6 ఇస్ గ్రేటర్ దాన్ 2/6. ఈ ఆన్సర్ అనేది ఈ 4/6 ఇక్కడి నుంచి వచ్చింది 2/3. సో ఈ ఆన్సర్ అనేది 2/3 కంటే చిన్నది ప్లస్ 1/2 కంటే కూడా చిన్నది అని స్టేట్మెంట్. ఇది ఇక్కడ మనం వేరే ఏ కాంబినేషన్ చెక్ చేసుకున్నా సరే లెస్ దానే వస్తుంది. ఎందుకంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే లెస్ దాన్ 1, దాని వాల్యూనే లెస్ దాన్ 1. సో ఈ ఒక్క స్టేట్మెంట్ ఆల్వేస్ కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. బట్ పైన స్టేట్మెంట్ ఆల్వేస్ కరెక్ట్ అంటే కాదు, మనం వేరే కాంబినేషన్లో చెక్ చేసినప్పుడు రాలేదు. అది జస్ట్ అది జనరలైజ్ చేసి చెప్పాడు అనమాట. ఇక్కడ మీకు ఒక టేబులర్ ఫామ్ కూడా ఇచ్చాను, ఏది కరెక్ట్ ఈ స్టేట్మెంట్లో, ఆల్వేస్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనేసి. ఇప్పుడు మనం థర్డ్ స్టేట్మెంట్ అయితే చూద్దాం. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్లో ఏముందంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈచ్ ఆఫ్ ద ఫ్రాక్షన్ అన్నాడు. ఇక్కడ 2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అయితే ఇచ్చాడు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంది, అపక్రమ భిన్నం అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే పెద్దగా ఉంటుంది అనమాట. ఇవి ఇంటూ మల్టిప్లై చేసినప్పుడు 3 × 5 15, 2 × 3 6 అనమాట. ఈ 15/6 అనేది దీనికంటే పెద్దది అంటున్నాడు. ఆన్సర్ అనేది ఈ రిజల్ట్ అనేది గ్రేటర్ దాన్ అంటున్నాడు. 3/2 మనము ఇక్కడ 6 రావాలంటే 2 × 3 చేసుకోవాలి, పైన కూడా 3 × 3 చేసుకోవాలి. 9 2 × 3 చేసుకుంటే 6. 9/6ని 15/6తో కంపేర్ చేస్తే మనకి 15/6 అనేది పెద్దది కదా. 6 ఈక్వల్గా ఉన్నప్పుడు 9 కంటే 15 పెద్దది కాబట్టి ఆన్సర్ అయితే 9/6 కంటే 15/6 పెద్దది. ఇక్కడ 5/3ని కింద 6 వచ్చేలా చేసుకోవాలంటే 3 × 2. సో పైన కూడా 5 × 2 చేయాలి. 5 × 2 10, 3 × 2 6.
ఇక్కడ 15/6 అనేది ఆన్సరు. ఈ ఆన్సర్ని కంపేర్ చేసుకుంటే 6 డినామినేటర్ ఈక్వల్ కాబట్టి 15 అనేది పెద్దది. బట్ ఇవి అన్ని కేసుల్లో ట్రూ అంటే కాదు. ఇప్పుడు నేను వేరే కాంబినేషన్ చెక్ చేస్తాను ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని. ఇక్కడ 3/2 ఇంటూ ఇక్కడ 5/3 కాకుండా నేను 5/5 తీసుకుంటా. మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే చిన్నగా ఉండాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఏం చేస్తాం, న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ అంటాం. న్యూమరేటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ అంటాం. సో ఈక్వల్ టు కూడా కదా. సో 3/2 ఇంటూ 5/5 ఎంత వస్తుంది, 3 × 5 15, 2 × 5 10. సో ఇక్కడ 3/2ని ఇక్కడ 10తో కంపేర్ చేయాలన్నప్పుడు 2 × 5 చేస్తే 10 వస్తుంది కాబట్టి 3 × 5 పైన 3 × 5 చేస్తున్నా 15/2 × 5 చేస్తున్నా 10. ఈ ఆన్సర్ ఏంది 15/10. 2 × 5 10, 3 × 5 15. ఈ ఫ్రాక్షన్ నుంచి 15/10 కంపేర్ చేస్తే ఈక్వల్ వచ్చాయి. 3/2 ఫ్రాక్షన్ కంటే పెద్దది కాదు, ఈక్వల్ వచ్చింది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. 1/5 అనేది మనం ఇక్కడ డినామినేటర్ 10 కాబట్టి 5 × 2 5 × 2 10/10 15/10. ఇక్కడ ఈ 10/10 అనేది డినామినేటర్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ చెక్ చేస్తే ఈ 15/10 అనేది 10/10కి అయితే పెద్దది. ఇక్కడ ఈ ఒక కేసులో అయితే ట్రూ అయింది, బట్ ఇంకో కేసులో రాంగ్ అయింది కదా. సో ఆల్వేస్ రైట్ అయ్యే స్టేట్మెంట్ అంటే రాంగ్. ఇక్కడ మనం ఇచ్చాం అదే థర్డ్ స్టేట్మెంట్కి ఆల్వేస్ కరెక్ట్ అంటే నో అని మనం ఇక్కడ టేబులర్ ఫామ్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోర్త్ స్టేట్మెంట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే ప్రొడక్ట్ ఆఫ్ 1 ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ 1 ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నాడు. 6/5 ఇచ్చాడు. ఇదేంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 6/5 ఇంటూ ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ 2/8 అనేది. ఈ మల్టిప్లై చేస్తే 6 × 2 12, 5 × 8 40. అవునా. ఇక్కడ ఇప్పుడు ఈ 6/5ని 12/40తో కంపేర్ చేయాలంటే 6/5ని ఏం చేస్తానంటే 5 × 8 చేస్తే 40 వస్తుంది కదా. సో ఇక్కడ 5 × 8 డినామినేటర్లో, పైన కూడా 6 × 8 6 48, 5 40. ఇది ఈ ఆన్సర్ ఏంది 12/40 కంపేర్ చేస్తున్నాం. ఈ 40 డినామినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు 48 గ్రేటర్ దాన్ 12 కాబట్టి ఈ ఫ్రాక్షన్ అయితే పెద్దది. ఈ 6/5 అనేది ఆన్సర్ కంటే పెద్దది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్లో, ఇప్పుడు చేసినప్పుడు ఎలా వస్తుందంటే గ్రేటర్ దాన్ ద ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ లెస్ దాన్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పాడు. ఇదేంటిది, ఇది 6/5 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కంటే ఇక్కడ లెస్ దాన్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని అన్నాడు. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కంటే 12/40 అనేది లెస్ దాన్. ఇది కరెక్ట్, ఇంతవరకు అయితే కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 2/8 తీసుకుందాం. 2/8 కూడా ఇంటూ 40 రావాలంటే 8తో ఇంటూ 5 చేస్తే సరిపోతుంది. సో పైన కూడా ఇంటూ 5 చేయాలి. 2 × 5 కింద 8 × 5, 2 × 5 10, 8 × 5 40. ఇక్కడ 12/40 కంపేర్ చేస్తే ఇదే పెద్దది. ఆన్సర్ అనేది ఇక్కడ గ్రేటర్ దాన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది చెప్పాడు ఇక్కడ. ఇది కూడా కరెక్ట్. సో ఇది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్ట్. బట్ మనం వేరేది తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్కి, ఈ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్కి ఈ ఆన్సర్ అయితే కరెక్ట్. మనం ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటే, ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది ఇక్కడ 2/8 పైనదే తీసుకుంటున్నా. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ 2/8. ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటున్నా. ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏమంటే 8/8 తీసుకుంటున్నా. ఇప్పుడు పైన 2 × 8 16, కింద 8 × 8 64 అనమాట. ఇది ఇప్పుడు 2/8 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్స్ క్రమభిన్నం. ఇక్కడ 2/8ని ఇంటూ 8 చేస్తే 64 వస్తుంది కదా. 8 × 8, సో పైన కూడా 8 పెడుతున్నా. 2 × 8 అనేది, సో 16/2 × 8 16/8 × 8 64. ఈ 16/64 ఈక్వల్ వచ్చింది. చూసారా, ఈ కేసులోనే రాంగ్ అయిపోయింది. మనకేం చెప్పాలి, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఈ ప్రాపర్ గ్రేటర్ దాన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంట. ఈ రిజల్ట్ ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ 2/8 కంటే గ్రేటర్ దాన్ రావాలి అన్నాడు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసింది కదా. సో ఇక్కడ ఫాల్స్ అయింది కదా. సో ఆల్వేస్ కరెక్ట్ అనేది రాంగ్ అని మనం ఇక్కడే ఈ ఒక్క ఫ్రాక్షన్ చూస్తేనే తెలిసిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఇవైతే జస్ట్ మనం ప్రూఫ్స్. ఈ 4 స్టేట్మెంట్స్కి ఈ 4 స్టేట్మెంట్స్ ఆల్వేస్ కరెక్ట్ కాదని మనం ఇంతవరకు ప్రూఫ్ చూసాం. సో మనం
గుర్తుపెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చాను, అది మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ ఆల్వేస్ కరెక్ట్, ఇది ఆల్వేస్ కరెక్ట్ అంటే కాదు, సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే ఆల్వేస్ కరెక్ట్, మిగతావన్నీ ఆల్వేస్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనకి డివిజన్ ఆఫ్ హోల్ నంబర్ బై ఫ్రాక్షన్. ఇక్కడ హోల్ నంబర్ని ఫ్రాక్షన్తో డివైడ్ చేస్తే ఎలా అని, ఇక్కడ 2 1/4 ఉంది కదా, 2 ఇది ఒక ఫ్రాక్షన్, 2 డివైడెడ్ బై 1/4 ఇది ఎలా చేస్తామని. సో మనకి ఇక్కడ 2 1/4 ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి, రెసిప్రోకల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, నేర్చుకోవాలి. ఇక్కడ కిందనే ఉంది. రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ది నాన్ జీరో నంబర్స్ హూజ్ ప్రొడక్ట్ విత్ ఈచ్ అదర్ ఈజ్ 1 ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఈచ్ అదర్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 6/9 9/6 ఉన్నాయి చూడండి. ఇక్కడ 6/9 ఇక్కడ ప్రొడక్ట్ అనేది 1 రావాలంట. ఇక్కడ 6/9 ఇంకోటి ఏముంది 9/6 ఇంటూ 9/6 చేస్తే పైన 6 9 54 న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, ఇక్కడ కింద 9 6 54 డినామినేటర్ ఇంటూ డినామినేటర్ 54 54 ఆన్సర్ ఏంది 1 కదా. సో ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని ఎక్స్చేంజ్ చేస్తే వచ్చే వాల్యూని రెసిప్రోకల్ అంటాం. సో మనం ఇక్కడ ఈ డివిజన్లో రెసిప్రోకల్ అనే కాన్సెప్ట్ మనకి చాలా అవసరం అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో 2 డివైడెడ్ బై 1/4, 2ని 1/4తో డివైడ్ చేయడం ఎలా అని మనం నేర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ 2ని 1/4తో డివైడ్ చేసినా ఒకటే, లేకుంటే 2ని ఈ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఈ ఫ్రాక్షన్ని మా రెసిప్రోకల్తో మల్టిప్లై చేసినా ఒకటే. ఇక్కడ 2 డివైడెడ్ బై 1/4 బదులు నేను ఏం రాస్తానంటే 2 ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేస్తున్నా, 2 ఇంటూ 4/1 చేస్తున్నా. అప్పుడు 2 ఇంటూ 4 8/1 ఆన్సర్ ఏంటంటే 8 అనమాట. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్. ఇక్కడ ఫ్రాక్షన్ 2/3 డివైడెడ్ బై 5 అన్నాడు. ఇక్కడ 5 హోల్ నెంబర్ కదా, ఈ 5 హోల్ నెంబర్కి రెసిప్రోకల్ ఎలాగనుకుంటామంటే ఇక్కడ 5 అనేది హోల్ నెంబరు, ఈ హోల్ నెంబర్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం రాయొచ్చు 5/1 అని రాయొచ్చు కదా. ఒక హోల్ నెంబర్ డినామినేటర్లో ఏమి లేదంటే 1 ఉన్నట్టే దాని అర్థం. సో దీన్ని ఈ 5/1ని రెసిప్రోకల్ ఎలా రాస్తాం, ఇప్పుడు 1/5 అనమాట. సో ఇక్కడ డివైడెడ్ బైని మనం ఇంటూలా కన్వర్ట్ చేసుకోవాలంటే రెసిప్రోకల్ రాయాలి. ఈ 5కి రెసిప్రోకల్ 1/5 వ్యుత్క్రమం అంటాం తెలుగులో. సో 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 5 15, 2/15 అనేది అయితే ఆన్సరు. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై అనదర్ ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ని ఇంకో ఫ్రాక్షన్తో డివైడ్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. ఇక్కడ చూడండి 2/3 డివైడెడ్ బై 5/6 అన్నాం. మనం ఇందాకనే నేర్చుకున్నాం ఈ డివైడెడ్ బైని ఇంటూ చేయాలంటే 2/3 ఇంటూ ఈ కింద మనం ఏదంతో అయితే డివైడ్ చేస్తున్నామో ఈ 5/6తోనే కదా మనం డివైడ్ చేసేది, 5/6కి రెసిప్రోకల్ రాయాలి వ్యుత్క్రమం, 5/6కి 6/5 రివర్స్ చేస్తే అయిపోతుంది కదా. సో 2 6 12 3 5 15 అయితే ఆన్సరు. ఇంకా 3తో 3 4 12 3 5 15 4/5 అనేది అయితే ఆన్సరు. సో ఫ్రాక్షన్స్ కానీ హోల్ నెంబర్ కానీ ఏదైనా ఇవ్వని డినామినేటర్లో ఏదైతే ఉంటుందో డివైడెడ్ బై ఏదైతే దేంతో అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని రెసిప్రోకల్ రాయాలి. ఇక్కడ 2/3 5/6 ఉంది, 2/3కి రెసిప్రోకల్ రాయకూడదు. ఇక్కడ 2/3 5 ఉంది, సో ఇక్కడ 2/3కి రెసిప్రోకల్ రాయకూడదు, ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో 2/3కి ఏ దాంతో అయితే డివైడ్ చేస్తున్నామో ఇక్కడ 5తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ 5తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 5ని రెసిప్రోకల్ చేయాలి. 2 1/4లో 1/4తో మనం 2ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి 1/4కి రెసిప్రోకల్ రాయాలి. సో దేంతో అయితే డివైడ్ చేస్తామో దానికి రెసిప్రోకల్ రాసి మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఈ వీడియో ఎండ్ చేసే ముందు మనకి విచ్ ఈజ్ మోర్ కన్ఫ్యూజింగ్, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వై? మీకు మల్టిప్లికేషన్ ఎక్కువ కన్ఫ్యూజన్ అనిపిస్తుందా లేకుంటే డివిజన్ ఎక్కువ కనిపిస్తుందా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, మీ పవన్ కుమార్.